అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగర ప్రజలు అల్లాడుతున్నారు. మరోవైపు హైదరాబాద్ కు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అటు మూసీ ఉగ్రరూపం దాల్చడంతో పరివాహిక ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది అలర్ట్ అయ్యారు. అవసరమైతేనే బయటకు రావాలని ప్రజలకు సూచించారు. ఎగువ ప్రాంతం నుండి వస్తున్న భారీ వరదల నేపథ్యంలో హిమాయత్ సాగర్ పూర్తిగా నిండు కుండలా మారింది. దీంతో హిమాయత్ సాగర్ 8 గేట్లను 3 అడుగుల చొప్పున ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు అధికారులు. ఇలాగే వరద కంటిన్యూ అయితే హిమాయత్ సాగర్ వరద గేట్లు అన్నింటినీ ఎత్తేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా బండ్లగూడ, జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. కాలనీలు, బస్తీలు, మూసి పరివాహిక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగర ప్రజలు అల్లాడుతున్నారు. మరోవైపు హైదరాబాద్ కు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అటు మూసీ ఉగ్రరూపం దాల్చడంతో పరివాహిక ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది అలర్ట్ అయ్యారు. అవసరమైతేనే బయటకు రావాలని ప్రజలకు సూచించారు. ఎగువ ప్రాంతం నుండి వస్తున్న భారీ వరదల నేపథ్యంలో హిమాయత్ సాగర్ పూర్తిగా నిండు కుండలా మారింది. దీంతో హిమాయత్ సాగర్ 8 గేట్లను 3 అడుగుల మేర ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు అధికారులు. ఇలాగే వరద కంటిన్యూ అయితే హిమాయత్ సాగర్ వరద గేట్లన్నింటినీ ఎత్తేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా బండ్లగూడ, జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. కాలనీలు, బస్తీలు, మూసి పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, సందీప్, గ్రేటర్ హైదరాబాద్ లో మరో 3 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ కూడా వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే ఇప్పటికే ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు కూడా అవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ప్రజలకైతే సూచిస్తున్నారు. ఎంతటి వానలు పడ్డా కూడా జీహెచ్ఎంసీ అన్ని విధాలా సిద్ధంగా ఉందని ఇటు హైడ్రా, జలమండలి, వాటర్ బోట్లతో కలిసి పనిచేస్తున్నామన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎక్కువగా వర్షపాతం నమోదైందంటూ కూడా చెబుతున్నారు. ముఖ్యంగా మనం గత 2 రోజుల నుంచి చూస్తున్నాం సందీప్, ఎక్కడ చూసినా రోడ్లపైకి వరద వచ్చినటువంటి సందర్భాలు చూస్తాం. కృష్ణానగర్, హైదరాబాద్, యూసఫ్ కూడా కృష్ణానగర్ పరిసర ప్రాంతాల్లో వరద వచ్చే ప్రాంతంలో ఇప్పటికే పనులు ప్రారంభించారు. మైత్రివనం వద్ద వరద ప్రభావం లేకుండా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. సాయంత్రం సమయంలో ఎక్కువగా వర్షపాతం నమోదవుతుండటంతో ఐటీ కంపెనీలు లాగౌట్ టైమింగ్స్ చేంజ్ చేసుకోవాలంటూ కూడా సూచించారు. కంట్రోల్ రూమ్ కు వచ్చే ఫిర్యాదులను కూడా వీలైనంత తొందరగా పరిష్కరించే ప్లాన్ చేస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకూడదు అంటున్నారు. ఇక హైడ్రా కూడా భారీ వర్షాల నేపథ్యంలో వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గించాలంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వాహనదారులను కోరారు. ఐటీ కంపెనీలు కూడా ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలంటూ కూడా సూచించారు. దాదాపు 15 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం కురిసే ఛాన్స్ ఉండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే కూడా హైడ్రా హెల్ప్ లైన్ నంబర్లను కూడా సంప్రదించాలి. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు కూడా ఇటు జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూల్స్ 13, 14 ఈ తేదీల్లో హాఫ్ డే స్కూల్స్ అయితే నడిపిస్తున్నారు. ఇవాళ కూడా హాఫ్ డే స్కూల్స్ అయితే నడుస్తున్నారు. ఇక హిమాయత్ సాగర్ కి కూడా దాదాపు వరద పోటెత్తుతోంది. ఇప్పటికే 9 గేట్లు అయితే ఎత్తివేశారు. మరొక పక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. రానున్న 2-3 రోజులు కూడా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఇక ఇవాళ చూస్తున్నట్టయితే దాదాపు 4 గంటల ప్రాంతంలో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, బోరాబండ, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్ ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఇటు రాజేంద్రనగర్ వద్ద కూడా ఓఆర్ఆర్ సర్వీస్ రహదారి కూడా మూసివేశారు. ఇక హిమాయత్ సాగర్ నీటి విడుదలతో ఇక్కడ రోడ్డుపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో పోలీసులు అయితే బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనదారులను దారి మళ్లిస్తున్నారు. వాహనదారులకు కూడా ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు ప్రజలనైతే అలర్ట్ చేస్తుంది. ఇక నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కూడా అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జీహెచ్ఎంసీ అధికారులు మరియు హైడ్రా కూడా రంగంలోకి దిగి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. భాగ్యనగరంలో వివిధ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని 51 డిఆర్ఎఫ్, 151 మోన్సూన్ ఎమర్జెన్సీ టీంలను సిద్ధంగా ఉంచామంటూ కూడా తెలుస్తోంది. హైడ్రా బృందం 9 బోట్లను, ఎన్డీఆర్ఎఫ్ 6 బోట్లను సిద్ధంగా ఉంచిందంటూ కూడా అధికారులు తెలుపుతున్నారు. హైదరాబాద్ నగరంలో 450
150 వరకు నీరు నిలిచే ప్రాంతాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం కూడా అధికారులు సిద్ధం చేశామని తెలుపుతున్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇటు నాలాలు, మూసి పరివాహక ప్రాంతాల్లో, ముంపు ప్రాంతాల్లో ఇప్పటికే చూస్తుంటే వరద బీభత్సంగా ఉంది కాబట్టి ఇలాంటి ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరిస్తున్నారు. హుస్సేన్ సాగర్ నుంచి నీటిని కూడా ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ జీహెచ్ఎంసీ అప్రమత్తంగా ఉంది అంటూ కూడా తెలుస్తుంది. సో మొత్తానికి అందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలంటూ కూడా సూచిస్తున్నారు. ఏది ఏమైనా హైదరాబాద్ లో గత 3 రోజులు చూస్తున్నట్టయితే కొంత ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఇటు జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, కోకాపేట్, నార్సింగ్ ఈ పరిసర ప్రాంతాల్లో ఐటీ ఎంప్లాయీస్ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలకు కూడా ముందుగానే హైదరాబాద్ వాసులతో పాటు ఇటు వాహనదారులకు కూడా అలర్ట్స్ జారీ చేస్తున్నారు. దాదాపు వర్క్ ఫ్రం హోమ్ కే ప్రిఫర్ చేయాలి. దయచేసి ఈ 3-4 రోజులు అధికారులు చెబుతున్నటువంటి సూచనలు పాటించాలి. రానున్న మరో 2 రోజుల వరకు కూడా వర్ష ప్రభావం హైదరాబాద్ లో భారీ నుంచి అతి భారీగా కురిసే అవకాశం ఉన్నందున ఈ పరిస్థితిని కంట్రోల్ చేసే సహాయానికి మీరు కూడా సహాయపడండి, దయచేసి అర్థం చేసుకున్నట్టు కూడా అధికారులు కోరుతున్నారు. మరొక పక్క ఇటు 14వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురడంతో ఇటు వరదలు, రహదారులు, చెరువులను అయితే తలపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లి రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి కూడా వాహనదారులు పడుతున్నటువంటి చూసాం. సో మొత్తానికి సందీప్, రానున్న 3-4 రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఇటు అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ లో భారీ వర్షాలు అయితే కురుస్తున్న నేపథ్యంలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే నగర ప్రజలు అల్లాడిపోతున్నారు. మరోవైపు హైదరాబాద్ కు అయితే రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అటు మూసి ఉగ్ర రూపం దాల్చడంతో పరివాహక ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. మరొక పక్క ఇటు జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ప్రజలను అలర్ట్ చేస్తూ అవసరమైతే తప్ప బయటికి రావద్దు అంటూ కూడా సూచిస్తున్నారు. ఎగువ ప్రాంతం నుండి వస్తున్నటువంటి భారీ వరదల నేపథ్యంలో ఇటు హిమాయత్ సాగర్ పూర్తిగా నిండు కుండలా మారింది. దీంతో హిమాయత్ సాగర్ ఇప్పటికే 8 గేట్లను 3 అడుగుల చొప్పున ఎత్తి నీటిని కిందికైతే వదులుతున్నారు. అయితే ఇలాగే వరద గనక కంటిన్యూ అయితే గనక హిమాయత్ సాగర్ వరద గేట్లు అన్నింటినీ ఎత్తేందుకు కూడా నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగా బండ్లగూడ, జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. ఆ ఏరియాలో ఉన్నటువంటి కాలనీలు, బస్తీలు, మూసి పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో మొత్తానికి అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ లో రానున్న 3 రోజులు కూడా అందరూ అలర్ట్ గా ఉండాలంటూ జీహెచ్ఎంసీ అధికారులు, మరొక పక్క ఇటు హైడ్రా సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు రంగంలోకి దిగి పరిస్థితులు అయితే పర్యవేక్షిస్తున్నారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ వినోద్. అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగర ప్రజలు అల్లాడుతున్నారు. మరోవైపు హైదరాబాద్ కు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అటు మూసి ఉగ్రరూపం దాల్చడంతో పరివాహక ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది అలర్ట్ అయ్యారు. అవసరమైతేనే బయటకు రావాలని ప్రజలకు సూచించారు. ఎగువ ప్రాంతం నుండి వస్తున్న భారీ వరదల నేపథ్యంలో హిమాయత్ సాగర్ పూర్తిగా నిండు కుండలా మారింది. దీంతో హిమాయత్ సాగర్ 8 గేట్లను 3 అడుగుల చొప్పున ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు అధికారులు. ఇలాగే వరద కంటిన్యూ అయితే హిమాయత్ సాగర్ వరద గేట్లు అన్నింటినీ ఎత్తేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా బండ్లగూడ, జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. కాలనీలు, బస్తీలు, మూసి పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.